మనం అలేఖ్య బృందావన్ ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఇది మనకి 200 acres ప్రాజెక్ట్. ఇది డిటిసిపి విత్ ఐఎస్ఓ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేయబడింది ఈ ప్రాజెక్ట్. సో ఇక్కడ చూడండి, మనకి డ్రైనేజ్ సిస్టము, ఓవర్ హెడ్ ట్యాంకు, ఎలక్ట్రిసిటీ, మనకి బ్లాక్ టాప్ రోడ్స్ చూడండి ఎంత నీట్గా, అంటే 33, 40, 60, 100 feet రోడ్స్ కూడా కేటాయించబడ్డాయి. మళ్ళీ ఇటుపక్క ఆపోజిట్ చూస్తే కస్టమర్ ఒకటి కొనుక్కొని 150 square yards కొనుక్కున్నారండి. చూడండి, వాళ్ళు రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నమాట మనకి ఇక్కడ. సో ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ ప్రాజెక్ట్కి. మనకి ఈ వెంచరు మనకి 1.5 kilometers ఎగ్జాక్ట్గా మైసిగండి టెంపుల్ ఉంది. ఇక్కడ చాలామంది ఈ మధ్యకాలంలో క్రౌడ్ అనేది ఎక్కువైపోయింది మైసిగండి టెంపుల్కి. ఎవ్రీ సండే మనకి ఇక్కడ 1000 members దాకా విజిటింగ్ అనేది జరుగుతుందండి ఇక్కడ అమ్మవారి గుడికి. మళ్ళీ ఈ నెక్స్ట్ ఏంటంటే మనకి 5 minutes డ్రైవ్ ఇంకా ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి పిరమిడ్కి 5 minutes డ్రైవ్. వేరాస్ అవుటర్ రింగ్ రోడ్కి మనకి 27 kilometers ఉందండి. ఎయిర్పోర్ట్ మనకి 35 kilometers. సో రీజనల్ రింగ్ రోడ్ చూసుకుంటే మనకి 16 kilometers. సో మనకు ఇవన్నీ మనం తెలుసుకోవడం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనకి మిడ్ పాయింట్ అనే దాంట్లో ఉందండి ఈ ప్రాజెక్ట్. ఇక ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ప్లానింగ్లో ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మనము శ్రీశైలం హైవే అలేఖ్య ప్రాజెక్ట్స్లో ఉన్నామండి. ఇది మనకి నేషనల్ హైవే 765గా కూడా అనబడుతుంది. ఈ ప్రాజెక్ట్కి మనకు అన్ని కంప్లీట్ డెవలప్మెంట్స్ అనేవి జరుగున్నాయండి. ఇది మనకి ఎట్లాగంటే దీనికి నియరర్ బై పిరమిడ్ ఉంది, వండర్లా ఎయిర్పోర్ట్, మళ్ళీ ఇంకా ఫాక్స్కాన్ కంపెనీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్, అంటే ఇవన్నీ కంపెనీస్ మనకి ఇక్కడ లైక్ 10 lakhs ఎంప్లాయ్మెంట్ జోన్గా నిర్మాణించబడింది. ఇప్పుడు మనం మామూలుగా ఆలోచిస్తాం కదండి, అయ్యో మనం గచ్చిబౌలిలో ఇన్వెస్ట్ చేయలేకపోయాం, మాదాపూర్లో ఇన్వెస్ట్ చేయలేకపోయాం, కొండాపూర్ మిస్ అయిపోయాం, ఇలాంటి ప్లేసెస్లో మనం అప్పుడు ఇన్వెస్ట్ చేయలేకపోయాం అని బాధపడుతుంటాం కదా. అలా కాకుండా ఇది మనకు సెకండ్ ఆపర్చునిటీ. అంటే ఐటీఐఆర్గా మనకి ఇక్కడ సెకండ్ ఆపర్చునిటీ లైక్ ఆదిబట్ల, ముచ్చర్ల, మహేశ్వరం అనేది మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్గా కేటాయించబడింది. లైక్ స్పెసిఫిక్ ఎకనామిక్ జోన్ అంటారు కదండి, ఆ విధంగా మనకి ఇక్కడ లైక్ రోడ్వేస్, ఎయిర్వేస్, రైల్వేస్ కనెక్టివిటీ అనేది ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు బెనిఫిటే తప్ప మనకి ఎటువంటి నష్టం అయితే ఉండదు. సో మనకి ఈ వెంచర్లో చూస్తున్నాం కదా, మనకి రోడ్స్ 33, 40, 60 లైక్ ఓవర్ హెడ్ ట్యాంకు, డ్రైనేజ్ సిస్టము, ఎలక్ట్రిసిటీ అన్నీ కంప్లీట్ అయినాయి. ఎవెన్యూ ప్లాంటేషను, మనకి ఎటువంటి అంటే డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నా దగ్గర ఒక కస్టమర్ వచ్చి నా దగ్గరే 30 lakhs 20 lakhs ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే నేను 100% ఇక్కడ ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. సో ఇవ్వండి ఈ వెంచర్కి వచ్చే డీటెయిల్ అండ్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ సరిత. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రచిత రాయప్రోలు. నేను మీ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం రియల్ ఎస్టేట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.